హలో గైస్, ఇంటింటి రామాయణంలో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో గుర్తుంది కదా. షష్ఠపూర్తి ఫంక్షన్కి చక్రధర్ రాగానే శ్రీకర్ కమల్ ఇద్దరికి కాలుతుంది. అసలు నిన్ను ఎవడు పిలిచాడు, నీలాంటి వాడు ఇలాంటి ఫంక్షన్కి రాకూడదు అంటూ కమల్ శ్రీకర్ ఇద్దరు చక్రధర్తో గొడవ పడుతూ ఉంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఆలోచించే వ్యక్తులను బట్టి ఉంటుందని చక్రధర్ కౌంటర్ ఇస్తాడు. నీ గురించి సరైన ఆధారాలు దొరికినప్పుడు ఇప్పుడు చెప్తాం నీ సంగతి అంటూ శ్రీకర్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో ఈ సీన్ పల్లవి చూసి భయపడుతుంది. వామ్మో, ఫంక్షన్ మొదలు కాకముందే గొడవ జరిగితే మొత్తం ప్లాన్ దుబ్బేస్తుందని పార్వతి దగ్గరికి లగెత్తుతుంది పల్లవి. విషయం చెప్పగానే పార్వతి పరిగెత్తుకుని వస్తుంది. రేయ్, ఏంట్రా మీరు చేస్తుంది? మీ మామయ్యకి మర్యాద ఇవ్వడం తెలీదా? అతను ఈ ఇంటి వియ్యంకుడు. ఈ ఫంక్షన్లో ఖచ్చితంగా ఉండాలని నేనే రమ్మన్నాను, మీరు వెళ్ళి పని చూసుకోండి అని కొడుకుల్ని తిట్టి పంపించేస్తుంది పార్వతి. అన్నయ్య గారు, పిల్లలు ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి అంటూ పార్వతి అంతంత పెద్ద మాటలు ఎందుకులే అమ్మా, అయినా నేను వచ్చిన కారణం వేరు, అది మనకు తెలుసు కదా, అది సవ్యంగా జరిగితే చాలు అంటాడు చక్రధర్. అన్నయ్య గారు, పెళ్లివారు అంటూ పార్వతి ఏదో చెబుతూ ఉంటే ఇంతలో రాజేంద్ర అక్కడికి వస్తాడు. దీంతో చక్రధర్ పార్వతి టాపిక్ మార్చేస్తారు. నమస్తే బాబుగారు, బాగున్నారా? మీరు షష్ఠపూర్తి జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని చక్రధర్ అంటాడు. రాజేంద్ర కూడా చక్రధర్ని ఆప్యాయంగా పలకరిస్తాడు. ఇంతలో భానుమతి కూడా వస్తుంది. అల్లుడు గారు బాగున్నారంటూ చక్రధర్ని పలకరిస్తుంది. తన కూతురు రాజేశ్వరిని పట్టుకుని మురిసిపోతుంది. ఇంతలో ఒకే బండిపై అవని, అక్షయ్ ఎంట్రీ ఇస్తారు. ఈ సీన్ చూసి పార్వతి, పల్లవి, శ్రేయ, చక్రధర్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. వీళ్ళంటి కలిసి వచ్చారని పార్వతి మూతి తిప్పుకుంటుంది. ఇక అన్నావదినల్ని ఇలా చూసి కమల్, శ్రీకర్ మురిసిపోతారు. సీతారాముల్లా మీరు ఇలా కలిసి రావడం చాలా సంతోషంగా ఉందన్నయ్య అంటూ కమల్ అంటాడు. ఇక లోపలికి రాగానే అవనిని ప్రేమగా పలకరిస్తుంది పల్లవి తల్లి రాజేశ్వరి. అవని, నిన్ను ఇలా చూడటం కంటే మీ ఇద్దరు కలిసి రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటుంది. ఇక పార్వతి మాత్రం కోడల్ని పలకరించదు. ఇంతలో ప్రణతి ఎక్కడా అని అవని అడిగితే పైన రూమ్లో ఉంది వదిన అని కమల్ చెబుతాడు. దీనితో అవని పైకి వెళ్తుంది. మరోవైపు ఎవ్వరూ చూడకుండా వంటింట్లోకి వెళ్ళి స్వీట్లు లాగించేస్తుంది ఉంటుంది భానుమతి. ఇది చూసి కమల్ తిడతాడు. పోరా పో, షుగర్ ఉంటే మాత్రం స్వీట్లు తినకూడదా అంటూ వాదిస్తుంది ముసల్దే. దీనితో ఇలా కాదని తాతల వాయిస్ మార్చి భానుమతిని బోల్తా కొట్టేలా చేస్తాడు కమల్. ఓసే భాను, అక్షయ్ అవనుడు కలిసి వచ్చినట్లున్నారు అంటాడు. అవునండి, నేను చెప్పడం వల్లే అక్షయ్ అవని ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు ఇలా కలిసి వచ్చారు, ఇదంతా చేసింది నేనే అంటుంది భానుమతి. సూపరా నువ్వు, ఇలానే వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా చెయ్యి అంటూ భానుమతిని బొగ్గగిల్లుతాడు. ఇక అవని పైకి వెళ్ళి చూసేసరికి ప్రణతి తల్లో పూలు, పట్టుచీర కట్టుకుని రెడీ అయి ఉంటుంది. ఏంటి ప్రణతి ఇది, అత్తయ్య వాళ్ళ షష్ఠపూర్తి ఫంక్షన్ అన్నారు, నీకేదో పెళ్లి చూపులు అన్నట్టు రెడీ అయ్యావని సరదాగా అంటుంది అవని. అదే నాకు అర్థం కావడం లేదు వదిన, పల్లవి, శ్రేయ వదినలు నన్ను ఇలా రెడీ చేశారు, ఎందుకు ఇదంతా అంటే అమ్మ అలా రెడీ చేయమని చెప్పారు అన్నారు అంటుంది. ఈ మాట వినగానే అవనికి డౌట్ వస్తుంది. సర్లే, చానాల తర్వాత కూతురు ఇంటికి వచ్చింది కదా, అందుకే అత్తయ్య ఇలా చెప్పి ఉంటారు, నువ్వేం కంగారు పడకు, చీరలో చాలా అందంగా ఉన్నావు అని అవని అంటుంది. ప్రణతిని ఇలా రెడీ చేయడం చూసి అవనికి ఏదో డౌట్ వస్తుంది. షష్ఠపూర్తికి పిలవడానికి వచ్చినప్పుడు ప్రణతితో అత్తయ్య సరిగ్గా మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ప్రేమగా ఇలా రెడీ అవ్వమని చెప్పారు అంటే ఏదో జరుగుతోంది ఇక్కడ అని అవని అనుమానిస్తుంది. ఇక కింద చూసేసరికి పల్లవి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా సంతోషంగా ఉంది అంటే ఏదో చేస్తుందన్నమాటే అని అవని అనుకుంటుంది. పక్కకి తిరిగి చూస్తే చక్రధర్ కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరిని గమనించేసరికి పల్లవి, చక్రధర్ ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటున్నారని అవనికి అర్థమవుతుంది. డాడ్, నాకు చాలా సంతోషంగా ఉంది, మరి కాసేపట్లో ఇక్కడ అత్తయ్య బాంబు పేలుస్తుంది, అది విన్న తర్వాత వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి, అందుకోసమే వెయిట్ చేస్తున్నా అంటుంది పల్లవి. అవును బేబీ, ఇంతకీ మన ప్లాన్ ఎవరికి తెలియదు కదా, ప్రణతికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశామని ఎవరు పసిగట్టలేదు కదా అని చక్రధర్ అడుగుతాడు. నో డాడ్, ఎవరికి ఏం తెలియదు, అత్తయ్య చెప్పిన తర్వాత వీళ్ళ హావభావాలు చూడాలి అంటూ పల్లవి నవ్వుకుంటుంది. సరే అమ్మా, నేను దానికోసం ఎదురు చూస్తున్నా అని చక్రధర్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా అవని కనిపిస్తుంది. దీనితో పల్లవి అవాక్కవుతుంది. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావని అడుగుతుంది అవని. నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు అని పల్లవి పొగరుగా బదిలిస్తుంది. అది కాదు, మీ డాడీ ఇక్కడే ఉన్నాడు కదా, డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా, ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నావు అని డౌట్ అడుగుతుంది అవని. డౌటా, లేక నీకు మాట్లాడడానికి అమ్మా నాన్న లేరు, నాకు ఉన్నారని అసూయపడుతున్నావా అని పల్లవి అడుగుతుంది. ఎవరికో ఏదో ఉంది, నాకు లేదు, ఎప్పుడు నేను అసూయపడలేదు అని అవని కౌంటర్ ఇస్తుంది. సర్లే, అవని నాకెందుకంటూ పల్లవి వెళ్ళబోతే అవని ఆపుతుంది. ఈ ఇంట్లో తిరిగి అడుగు పెట్టలేనని అన్నావు, అడుగుపెట్టా, ఇంటికి మళ్ళీ రానని శపథం చేసిన అత్తయ్య, అక్షయ్ గారు అందరూ మళ్ళీ ఇంట్లోకి వచ్చారు, నా భర్తతో కలిసి నేను వచ్చాను, ఇవన్నీ చూసి నువ్వు ఎంత కుళ్ళుకున్నావో నాకు తెలుసు, ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా చాలా ఉంది,
అయితే ఇదంతా చూసి తట్టుకోలేక ఏదైనా ప్లాన్ చేశావు అంటే ఫేసు చింతకాయ పచ్చడైపోతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చెప్పను, చేతలతో చూపిస్తాను. ఇక వెళ్ళు అంటూ పల్లవికి వార్నింగ్ ఇస్తుంది అవని. నువ్వు ట్రైలర్ మాత్రమే చూపించావు, నేను కాసేపట్లో నీకు సినిమా చూపిస్తాను అని మనసులో అనుకుంటుంది పల్లవి. మరోవైపు కారులో పెళ్లివారు దిగుతారు. పెళ్ళికొడుకు టిప్ టాప్గా రెడీ అయి లోపలికి ఎంట్రీ ఇవ్వబోతాడు. ఇంతలో వాళ్ళ అమ్మా నాన్న ఆపుతారు. రేయ్, ఏంటి హీరోల లోపలికి వెళ్ళిపోతున్నావు? వాళ్ళు చెప్పే వరకు మనం పెళ్లి వాళ్ళమన్న విషయం ఎవరికీ తెలియకూడదు. ఇది చక్రధర్ గారు చెప్పారు కదా, గుర్తులేదా అని చివాట్లు పెడతారు తండ్రి. ఇక వీళ్ళ రాకను చూసి పార్వతి వెంటనే బయటికి వచ్చేస్తుంది. రండి, లోపలికి రండి అంటూ ఆహ్వానిస్తుంది. ఇక వీళ్ళు ఎవర్రా అని అవని అనుమానంగా చూస్తుంది. ఇక లోపలికి రాగానే రాజేంద్ర, పల్లవి, కమల్, శ్రేయ, శ్రీకర్ ఇలా అందరినీ పెళ్లి వాళ్ళకు పరిచయం చేస్తుంది పార్వతి. అక్షయ్ని మాత్రం వీడు నా పెద్ద కొడుకు అని చెబుతుంది. కానీ పక్కనే ఉన్న అవనిని మాత్రం పరిచయం చేయదు. ఇదేంటి అత్తయ్య, నన్ను పెద్ద కోడలుగా పరిచయం చేయడం లేదని అవని అనుకుంటుంది. ఇంతలో ఈమె నా పెద్ద కోడలు అని రాజేంద్ర వాళ్ళకి పరిచయం చేస్తాడు. ఇక నెమ్మదిగా పార్వతి ఎవరు వీళ్ళు అని రాజేంద్ర అడుగుతాడు. దీనితో అది వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు అంటుంది పార్వతి. ఇక వచ్చిన వాళ్ళు చక్రధర్తో బాగా మాట్లాడుతూ ఉంటారు. ఇదేంటి, అత్తయ్యకి తెలిసిన వాళ్ళు అయితే చక్రధర్తో బాగా మాట్లాడుతున్నారు, పైగా మామయ్య ఎవరో వీళ్ళకి తెలియదు, ఇదేదో తేడాగా ఉంది అనుకుంటుంది అవని. ఇక్కడతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.